50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు మహిళల పట్ల మాట్లాడలేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నది మోడీ సర్కార్ అన్నారు. వికసిత భారత్లో భాగంగా ఈ నెల 16న మహిళల కోసం ప్రత్యేక బిల్లు ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మెజారిటీ ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు ప్రవేశపెట్టలేకపోయింది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు రేపు 16వ తారీఖు నాడు పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టి మన దేశంలో ఉన్న మహిళలకు 33% చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కలిగిస్తా ఉన్నారు. రేపు అనేక మంది మహిళలు ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు, ఎంపీలు కాబోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక నేపథ్యంలో మహిళలందరూ కూడా నారీ శక్తిగా మారి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో కూడా గత ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక మహిళా మంత్రి లేదు. రెండోసారి ఏదో ఒకసారి ఎవరికో ఒకరికి ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్గా ఇంకెవరికో. ఈ యొక్క ప్రభుత్వం కూడా మహిళలకు మాత్రం ఒక పెద్దపీట ఇవ్వట్లేదు. ఈ దేశంలో మహిళలకు వికసిత భారత్లో భాగంగా మహిళ ఒక ఏదైతే ఎంపవర్మెంట్ కోసమో మహిళల ఒక హక్కుల కోసమో ఈరోజు పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ. వారు వికసిత భారత్లో భాగం కావాలి, దేశం ఒక అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు రేపు 16వ తారీఖున బిల్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి తరఫు నుంచి వారికి అభినందన తెలుపుతా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను.